హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు శ్రీరాణి ఛానల్ అండి. నా ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా సరే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా అలాగే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేట ఏంటంటే ఆ రెసిపీ అని కాదండి, ఇది ఒక జ్యూస్ అన్నమాట. చక్కెరకేళి జ్యూస్ అంటాం కదా. ఆఫ్టర్నూన్ టైంలో పొట్ట చల్లగా ఉండటం కోసం, పిల్లలకు కూడా హెల్తీగా ఉండటం కోసం, కొంతమంది ఏంటంటే ఇలా తినరు కదా చక్కెరకేళి. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా జ్యూస్ వేస్తామంటే మంచిగా తాగేస్తారు. పిల్లలైనా సరే పెద్దలైనా సరే మంచి హెల్తీగా ఉంటుంది. నేను దీనికోసం ఒక 3 చక్కెరకేళిలు తీసుకున్నాను. దానిలోకి జ్యూసర్ జారు వేసేసి కొంచెం షుగర్ యాడ్ చేశాను. అందులోకి కాచి చల్లార్చుకున్న పాలు పోసానండి. కొంచెం పోసి మంచిగా మిక్సీ పట్టేస్తాను అన్నమాట. కొంచెం అంటే చక్కెరకేళి అరటిపండు ఏదైతే ఉందో అది మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు కూడా పట్టేసాను. అలా పట్టేసిన తర్వాత మళ్ళీ కూడా మూత తీసి మళ్ళీ ఇంకొంచెం పాలు యాడ్ చేశాను అనమాట. అంటే ఫస్టే ఎక్కువ మనం పాలు పోసినామంటే ఆ చక్కెరకేళి అరటిపండు ఏదైతే ఉందో అది మొత్తం స్మాష్ అవ్వదు, మంచిగాను బీట్ అవ్వదు అనమాట. సో అందుకని చెప్పని కొంచెం పోసుకుంటాము, అప్పుడు మంచిగా అయిపోద్ది. తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన పాలు యాడ్ చేసుకుంటాము. కాచి చల్లార్చుకున్న పాలే యాడ్ చేసుకోవాలండి. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. చూడండి, నేను ఇంకా ఇలా మా పిల్లలకి ఇలా సర్వ్ చేసి ఇస్తున్నాను అనమాట, మా పిల్లలు తాగడానికి. దీనిపైన ఏంటంటే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసుకొని తాగితే సూపర్ ఉంటుందండి. సమ్మర్లో కూల్ డ్రింక్ సూపర్ అంటే సూపర్. కూల్ డ్రింక్ కాదు, చక్కెర